జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. అరే మన మామ తప్పిపోయినా కదా, దొరికిండు మొన్న రాత్రి. అవునా, ఏడ దొరికిండ్రా? రాజులా. అరే మీ మామ ఈడెందుకు బాగా పడుతుండ్రా? దొరికింది లత్తతోనే కదా. అరే మీకు వచ్చింది సార్, ఈ రోజు మన సార్ గారు రిటైర్మెంట్. రిటైర్మెంటా? అరే ఫస్ట్ కాలేజ్కి పోదాం రండి మెల్లగా. హలో, ఏంది నీ ప్రాబ్లం? ఎప్పుడు చూస్తే ఫోన్ చేస్తుంటావు. దమాకరా వీడియో కాల్. నేను వీడియో కాల్ చంపేస్తాను ఇంటికి వస్తే. పెట్టే ఫోన్. కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ రా. ఎప్పుడు ఏంది ఇదే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు చెప్తా? గుడ్ మార్నింగ్ సార్. చెప్తే చెప్పలేదంటారు మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సద్దాంలో సున్నా సార్. సున్నా కాదు ఇది. మరేంది? ఎర్త్ అంటే భూమి. భూమి. అరే దీని ఏమంటారా? ఎర్త్ అంటే భూమి. దాని భూమి అన్న చంద్రుడు అంటారు. ఇంతకుముందు భూమి అన్నారు కదా సార్. అది ఇది భూమి, ఇది చంద్రుడు. సూపర్ బాగుంది. దీనికి దీనికి మధ్యన దూరం ఎంత? జానబెత్త. జానబెత్త. నిజంగా నువ్వు టాపర్ అయితే కాలేజ్ కి. థ్యాంక్ యూ రా. కలెక్టర్ అయితే ఏడికెళ్ళి దొరికిరా నాకు. ఏడికెళ్ళి దొరికిరా సార్. భూమి బెత్త కాదు, జనరల్ బెత్త. కుసర్ కుసర్ సార్. అయినా ఒక చిన్న డౌట్, మీరు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారు సార్? నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ 25 లక్షలు ఇస్తుంది. కానీ మనకి ఏ రోజున ఒక దావత్ ఇచ్చినారా? అదంతా కాదు, వీకెండ్ వస్తుంది కదా, చెప్తా ప్లాన్ చేస్తుందా సార్? ఇప్పుడు మీరు రిటైర్డ్ అవుతారు కదా సార్, ఇప్పుడు వీకెండ్ వస్తుంది కదా సార్. అవును, ఒక టూర్ వేద్దాం సార్. ఏ టూర్ వేస్తే బాగుంటుంది సార్? గుంటూరు. గుంటూరు కాదు సార్, టూర్ అంటే పల్లెటూరు. పల్లెటూరు. ప్రిన్సిపల్ సార్ వస్తుంది. ప్రిన్సిపల్ సార్ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. ప్రిన్సిపల్ సార్ నమస్తే సార్. Today we will flow. అదే స్టూడెంట్స్ చెప్పు, అర్థమైంది? సార్ 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 ఏం చెప్పారు సార్? సార్ ఏమో చెప్పిపోయింది. ఏం సార్ అది? పోయినసారి దసరా రోజు అని చెప్పిండు, తర్వాత తెలిసింది స్కాల్. బూతులు తింటున్నారు సార్, నాకు అర్థమవుతలే సార్. అదే చెప్పిండ్రా నాకు గిట్లా. ఇద్దరిది ఒకటే ప్రాబ్లం. అదంతా కాదు సార్, వీకెండ్ ప్లాన్ చేసుకొని టూర్ పోదాం సార్. టూర్ అంటారు కాబట్టి పోదాం. మొత్తం మేము చూసుకుంటాం సార్. నువ్వు జస్ట్ రండి, దావత్ ఇస్తాం కదా. అరకు పోదాం. 6 కుదురా 7 పోదాం. 6 7 కాదు, అరకు ఊరు అది. హలో ఏందే టూర్ పోతున్నాం మేము. నేను కూడా చెప్తా సార్, మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది. నువ్వెందుకు చెప్తావు? నువ్వెందుకు చెప్తావు సార్? వెల్కమ్ టు పోతే పోదాం ట్రావెల్స్. డ్రైవర్ రెడీ? నేనే. నువ్వేంద్రా డ్రైవర్? నువ్వు స్టూడెంట్ కదరా. డ్రైవర్ కి ఇప్పుడు ఒక్కొక్కటి 20,000 తీసుకున్నాను. పైసలు ఇస్తావు నువ్వు? 25,000? నేనైతే 30,000 తీసుకుంటా. అవునా? చాలా చీపు. రెడీయా సార్? రెడీరా. వచ్చి మీ చేత గేర్ వేయర్రి. నీకు రాదా? ఏం సార్ మీరు పెద్ద మనిషి అట్లా పట్టుకొని కూర్చోసారు దాన్ని. అరే గేర్ పట్టుకొని కూర్చుంటారా సార్? రెడీయా? స్టార్ట్ చేస్తున్నా. రెడీ సార్. రెడీ రెడీ. మత్స్యంద్ర ఇట్లా పోతుంది. మత్స్యంద్ర ఇట్లా పోతుంది. అరే భాస్కర్, నాకు బోర్ కొడుతుంది, ఏమైనా పెట్టుర్రా. ఒక్క నిమిషం మాకు. ఇగో ఫోన్ వస్తుంది చూడండి సార్ మీకు. హలో, చచ్చిపోయినా? నేనేం చేసిపోతారా? పెళ్ళి స్టేటస్. అరే భాస్కర్ సార్, ఎవరు పెట్టిండ్రు ఇది? నేనే పెట్టినా సార్ స్టేటస్. బోర్ కొడుతుంది మనం పెట్టమన్నావు. అయితే రిపేర్ పెడతావా? రిపేర్ పెడతావా? బోర్ కొడుతుంది మన వార్తలు పెట్టురా సార్. ఫస్ట్ పాటలు పెడతా. సరే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై వేరే పాట పెట్టు. కడసారి కన్నీటితో మార్చే వ్రాలో. బస్సు వార్తలకి స్వాగతం. స్టూడెంట్స్ తోటి ఒక లెక్చర్ తోటి బయలుదేరినటువంటి బస్సు గోల్ చెరువు ఘాటు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. అందులో లెక్చరర్ రాజు గారు చనిపోగా స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు. సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు. సార్ నమస్తే. నమస్తే. చేతులు లేనోడు సార్, దానం చేయండి సార్. ఫోన్ తీగో. థ్యాంక్ యూ సార్. ఏం చేసారు సార్? చేతులు లేవురా పాపం, చందుకుని పైసలు చేతులు లేవు. సెకండ్ అంటే పాపం పోతాడు. అని చేతులు ఉన్నాయి కదరా. ఏమైనా బస్సు గుద్దిందా? బస్సు గుద్ది సార్. సార్ సద్దవు
ఎందుకు వెళ్తారు? 25 లక్షలు ఉన్నాయి, ఆగు. సార్కి నమస్తే చెప్పరా. నమస్తే సార్. నమస్తే సార్. చచ్చిపోయిండు. చచ్చిపోయిందా? మనం ఏం చేయలే కదా. కేసు అవుతుంది. కేసు అవుతుందా? ఒక 10 లక్షలు ఇవ్వండి సార్. నేను ఎందుకు ఇస్తారా 10 లక్షలు? పోలీసులకు ఫోన్ చేయి. మాట్లాడేది నేనే మాట్లాడినా. ఇగో 10 లక్షలు అవి పిల్లగానికి నాకుదు ప్లీజ్ సార్. మీ చేతితో ఆయనకి ఏంటి సార్? బాబు చనిపోయాడు సార్, మీ చేతి ఇవ్వండి. ఇగో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చచ్చిపోయాడు బతకాడు. అరే మోసం చేస్తారు. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును. నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? పడవలే, ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గానీ పట్టా లెక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పిల్లలం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది సార్. ఏంటి అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్ ఉంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే, చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కావాలా రే? ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకో బాయ్ కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెక్కుమంది అన్నది. అచ్చు పోయి బయలు పడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా
రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఎల్లోరా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు. నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.